దేవి భాగవతంలో అమ్మవారి అవతారాలు అనేకంగా ఉంటాయి. ఈ గ్రంథం ప్రకారం ఆదిపరాశక్తి అనేక అవతారాలను ధరించి భక్తుల రక్షణ కోసం, ధర్మస్థాపన కోసం అవతరించింది. ఇవి మానవ రూపాల్లో, దేవత స్వరూపాల్లో మరియు శక్తి రూపాల్లో కూడా ఉండవచ్చు. ఇక్కడ దేవి భాగవత పురాణంలో ప్రసిద్ధమైన అమ్మవారి అవతారాల గురించి చెప్పాలి అంటే మొదటగా సతీదేవి కథ. పూర్వకాలంలో బ్రహ్మదేవునికి పుత్రుడైన దక్ష ప్రజాపతి పరమ గౌరవం ఉన్న యజ్ఞకర్త. అతనికి అనేక మంది కుమార్తెలు ఉండేవారు. వారిలో ముఖ్యమైనదిగా సతీదేవి ఆదిశక్తి స్వరూపురాలిగా జన్మించింది. సతి చిన్నప్పటి నుండి పరమశివునిపై అపారమైన భక్తి కలిగి ఉండేది. శివుడే తన భర్తగా చేసుకోవాలనే సంకల్పంతో తపస్సు చేసింది. చివరికి ఆమె తపస్సును శివుడు అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. దీంతో శివుడితో సతీదేవి వివాహం ఘనంగా జరిగింది. ఆమె కైలాసంలో శివుడితో ఆనందంగా జీవనం సాగిస్తుంది. దక్షుడు ఒకసారి ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. కానీ ఆ యజ్ఞానికి తన అల్లుడు అయిన శివుణ్ణి ఆహ్వానించాడు. సతీదేవికి ఇది చాలా బాధ కలిగిస్తుంది. ఆమె తండ్రి యజ్ఞానికి శివుడి అనుమతి లేకుండా తనంతట తానే వెళ్తుంది. కానీ అక్కడ దక్షుడు శివునిపై చేసిన అవమానకర వ్యాఖ్యలు విని వెంటనే, నన్ను శివుణ్ణి అవమానించావు, నువ్వు తప్పు చేశావు దక్ష, నువ్వు నాకేమైనా తండ్రివేనా అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. బ్రహ్మజ్ఞానిని అయిన శివునిపై అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యోగాగ్ని ద్వారా తన శరీరాన్ని త్యజించి అక్కడే ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ సంఘటన శివునికి తెలిసిన వెంటనే కోపగిస్తాడు. తన జటల నుండి వీరభద్రుడు అనే ఉగ్రరూపం పుట్టి దక్షుడి యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాడు. దక్షుని శిరం తొలగించబడుతుంది. యజ్ఞం పూర్తిగా నాశనం అవుతుంది. పునర్జన్మగా పార్వతీదేవి జన్మిస్తుంది. సతీదేవి హిమవంతుని ఇంట పార్వతిగా పునర్జన్మ పొందింది. ఆమె మళ్ళీ తపస్సు చేసి శివుని భర్తగా పొందుతుంది. కథలోని ముఖ్య సందేశం ఏమిటంటే, శివుని భక్తి ఎంత శుద్ధమైందో సతీదేవి చూపించింది. గౌరవం, అహంకారం, శ్రద్ధ వంటి భావనల మధ్య తేడా ఏమిటో కూడా ఈ కథ తెలియజేస్తుంది. స్త్రీ ధైర్యం, భక్తి, విశ్వాసం ఎంతో గొప్పవో కూడా చెప్తుంది. రెండవది పార్వతీదేవి కథ. పూర్వజన్మలో సతీదేవిగా జన్మించిన ఆదిపరాశక్తి శివుడిని వరంగా పొందింది. కానీ తండ్రి దక్షుని అవమానానికి ఆత్మాహుతి చేసుకొని తన శరీరాన్ని విడిచింది. శివుడు అనంతకాలం తపస్సులో లీనమైపోయాడు. ఇప్పుడు ఆదిపరాశక్తి హిమవంతుని ఇంట్లో మళ్ళీ అవతరించింది. ఈసారి ఆమె హిమవంతుడు అనే పర్వతాధిపతికి కుమార్తెగా జన్మించింది. ఆమె పేరే పార్వతి, అంటే పర్వతాపుత్రిక. పార్వతీదేవి చిన్ననాటి నుండే శివుడి సేవ చేస్తూ ఆయనకు పూలను సమర్పిస్తూ సాధన చేస్తూ పెరిగింది. యువతిగా మారిన తర్వాత ఆమె ఘోర తపస్సు ప్రారంభించింది. తినకుండా, కదలకుండా ఎండలో, వర్షంలో కూడా శివుణ్ణి ధ్యానిస్తూ తపస్సు చేసేది. దేవతలకే ఆశ్చర్యం కలిగించేది. ఒకరోజు పార్వతీదేవి భక్తిని పరీక్షించాలన్న ఉద్దేశంతో ఆ పరమశివుడు ఒక బ్రాహ్మణ వేషంలో ఆమె ముందుకు వస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అంటాడు, పార్వతి, నీవు శివుణ్ణి ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఆయన శ్మశానవాసి, భస్మధారి, పిశాచాలతో తిరుగుతూ ఉంటాడు అని అంటాడు. అప్పుడు పార్వతి ఆలస్యం చేయకుండా ఇలా సమాధానం చెప్తుంది, నువ్వేం చెప్పినా సరే నా మనసు శివునిలో లీనమైంది. ఆయనే నా భర్త, ఆయనే ఈ జగత్తును రక్షించగల పరమేశ్వరుడు అని అంటుంది. ఈ సమాధానంతో శివుడు తానే అని తెలియజేస్తాడు. ఆమెను భార్యగా అంగీకరిస్తాడు. ఆకాశం నిండా వెలుగులతో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఈ శుభఘట్టాన్ని తిలకించడానికి బ్రహ్మ, విష్ణు, ఇంద్రుని వంటి దేవతలే కాకుండా అనేక లోకాలు కూడా తిలకిస్తాయి. ఆ తర్వాత పార్వతీదేవి కైలాసంలో శివునితో కలిసి జగత్తు రక్షణ కోసం సహాయపడుతుంది. ఈ కథలోని ముఖ్య సందేశం ఏమిటంటే, నిస్వార్థ భక్తి ఎంత శక్తివంతమో పార్వతీ తపస్సు ద్వారా తెలుస్తుంది. శివుని స్వరూపంలో లోపాన్ని చూడకుండా పరమతత్వంగా చూడటం అనేది ఒక దివ్య భావనను కలుగచేసే ఒక ఘట్టం. ఆదిపరాశక్తి సత్వరూపాన్ని ఇది తెలియజేస్తుంది. సమస్త లోకాల్లో అపారమైన భయాన్ని పుట్టించిన మహారాక్షసుడు మహిషాసురుడు. అతడు బ్రహ్మదేవుని నుండి ఓ విభిన్నమైన వరాన్ని పొందాడు. ఎటువంటి పురుషుడు కూడా తనను సంహరించవద్దు అని. ఈ వర గర్వంతో మహిషాసురుడు దేవతలపై యుద్ధం ప్రకటించాడు. దేవతల రాజ్యమైన ఇంద్రలోకంను ఆక్రమించాడు. దేవతలను వెళ్ళగొట్టాడు. దేవతలందరూ కలిసి పరాజయాన్ని చవిచూశారు. వారు బ్రహ్మ, విష్ణు, శివుని ఆశ్రయించారు. తమ ఆయుధాల శక్తిని ఒకటిగా కలిపారు. అప్పుడు జన్మించింది ఓ మహత్తరమైన శక్తి దుర్గాదేవి. ఇప్పుడు మూడవది దుర్గాదేవి అవతారం. ఆమె రూపం భవ్యం.
శక్తివంతమైనది. ముఖంలో తేజస్సు, 16 చేతులు, ప్రతి చేతిలో ఓ ఆయుధం. ఆ ఆయుధాలన్నీ దేవతల చిహ్నాలు. శివుని త్రిశూలం, విష్ణువు చక్రం, వాయుదేవుని ధ్వజం, అగ్నిదేవుని శక్తి. ఆమె వాహనం సింహం. ఈ రీతిలో ఆదిపరాశక్తి అవతారంగా దుర్గాదేవి ధర్మరక్షణ కోసం ధైర్యంగా నిలిచింది. నవరాత్రులుగా కొనసాగిన ఘోర యుద్ధం దేవతల ఆశాభారం. మహిషాసురుడు పశురూపం, గజరూపం, రాక్షస రూపం ఇలా బహురూపాలుగా మారి అమ్మవారిని ఢీకొన్నాడు. అని అమ్మవారు తన అప్రతిహత శక్తితో అతని ప్రతిసారి సమర్థవంతంగా ఎదుర్కొంది. విజయఘట్టం ఏమిటంటే ఓ రోజు మహిషాసురుడు ఎద్దుగా మారి దుర్గామాతపై దాడి చేస్తాడు. చలనం లేకుండా నిలబడి ఉన్న అమ్మ ఒకసారిగా తన త్రిశూలంతో అతడి తలని కోసి పడేస్తుంది. దుర్గాదేవి ఈ విధంగా అహంకారాన్ని, దురాచారాన్ని సంహరించింది. సారాంశం ఏమిటంటే దుర్గాదేవి అనేది అన్ని ఆయుధాలన్నీ కలగలిసిన ఆదిశక్తి రూపం. 4వది కాళీదేవి అవతారం. దుర్గాదేవి యొక్క ఉగ్రరూపం పుణ్యకాలంలో భూమిపై రాక్షసులు ధారాళంగా పెరిగిపోయారు. ముఖ్యంగా ఒక రాక్షసుడు, అతని పేరు రక్తబీజుడు అనే దయ్యం భూమిని వణికించేశాడు. ఆ రాక్షసునికి బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు. నీ నుండి ఒక్క రక్తపు బిందువు భూమిపై పడితే దానివల్ల ఇంకొక రక్తబీజుడు పుడతాడు. అంటే అతన్ని కొట్టి చంపే ప్రయత్నం చేస్తే రక్తం ఒక్క బిందువు పడినా 100 కొద్ది రక్తబీజులు పుడుతూ ఉంటారు. దేవతలందరూ కలిసి దుర్గాదేవిని ప్రార్థించగా ఆమె ఉగ్రరూపంగా కాళికాదేవిగా అవతరిస్తుంది. కాళీదేవి రక్తబీజునితో ఘోరమైన యుద్ధం చేస్తుంది. రక్తం ఒక్క బిందువు కూడా కింద పడనివ్వకుండా కాళీమాత రక్తబీజుని ఖడ్గంతో కొట్టిన ప్రతిసారి అతని రక్తం భూమిపై పడకముందే ఆమె నాలుకతో చప్పున పీల్చేసుకునేది. ఇలా ఒక్క బిందువు నేలపై పడనివ్వకుండా అతన్ని పూర్తిగా సంహరించింది. ఇదే కాళికాదేవి మహత్యం. చివరికి ఆమె ఉగ్రం తగ్గక భూమి కంపించసాగింది. కాళికాదేవిని శాంతపరిచేందుకు ఆ పరమశివుడు స్వయంగా ఆమె మార్గంలో పడిపోతాడు. కాళికాదేవి శివుడిపై అడుగు మోపిన వెంటనే తానేం చేసిందో తెలుసుకుంటుంది. తన నాలికను బయట పెట్టి శాంత రూపంలోకి వస్తుంది. ఈ రూపం చాలా ప్రాచుర్యం పొందింది. 5వది అన్నపూర్ణాదేవి కథ. ఆమె భూమిపై ఆకలితో బాధపడే ప్రతి జీవికి అన్నాన్ని సమర్పించే సాత్విక శక్తి. ఆమెను కాశీలో ఉన్న అన్నపూర్ణేశ్వరి ఆలయంలో ప్రధానంగా పూజిస్తారు. ఒకప్పుడు శివుడు పరమతత్వాన్ని వివరిస్తూ ఈ జగత్ మిథ్య, దేహం మిథ్య, అన్నం మిథ్య అంటాడు. అప్పుడు పార్వతీదేవి ఆయనతో ఇలా ప్రశ్నిస్తుంది, శరీరం లేకుండా జీవితం ఎలా ఉంటుంది? అన్నం లేకుండా జీవించగలరా అని అంటుంది. శివుడు దీన్ని సాత్వికంగా చెప్పినా పార్వతీదేవికి మాత్రం ఇది నిజంగా బాధ కలిగిస్తుంది. పార్వతీదేవి ఆ సమయంలో అన్నపూర్ణేశ్వరిగా అవతరిస్తుంది. సంపూర్ణంగా అన్నదాతగా తన బంగారు రంగు వస్త్రాలతో చేతిలో అన్నాన్ని పట్టుకొని ఎడమ చేతిలో అక్షయ పాత్రతో వంట చేయడానికి తానే స్వయంగా కాశీలోని వారణాసిలో దర్శనమిస్తుంది. అక్కడ జనులు, పేదలు, ధనికులు, భిక్షకులు అందరికీ ఆమె అన్నదానం చేయసాగింది. ఒకరోజు శివుడు ఆకలితో అన్నపూర్ణాదేవి వద్దకు వస్తాడు. ఓ అమ్మ, నాకు అన్నం పెట్టు అని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆమె చిరునవ్వుతో అన్నదానం చేసింది. శివుడు తల వంచి అన్నం మిథ్య కాదు, అది జీవనానికి ప్రాణాధారం అని ఒప్పుకుంటాడు. సారాంశం ఏమిటంటే అన్నపూర్ణాదేవి అనేది అనాహారాన్ని నివారించే పరాశక్తి రూపం. ఆమె దయతోనే అన్న ప్రసాదాలు లభిస్తాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే సత్యాన్ని ఈ కథ స్పష్టం చేస్తుంది. నేను ఈ వీడియోను AI ద్వారా రూపొందించాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.